మీకు ఒక విషయం చెప్పాలండి. ఏదైతే ఈరోజు ప్రధానమైన సమస్య ఇటీవల మనం తీసిన ఒక వీడియోని చాలామంది ప్రేక్షకులు ఆదరించడం జరిగింది. అదేంటంటే మేల్ బంప్స్ అంటారు దాన్ని. అంటే ఎవరైతే పురుషుల్లో ఆ చెస్ట్ అనేది చాలా పైకి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి చాలా చక్కని పరిష్కారం ఏదైతే ఉందో అది 100% ఈరోజు మీకు ఆ మార్గం ఏదైతే ఉందో అది 100% డాక్టర్ గారి ద్వారా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు మనం చూస్తే కనుక పురుషుల్లో చాలా యాక్వర్డ్గా అది ఫ్రంట్ రావడం వల్ల వాళ్ళల్లో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయి చాలామంది ఒక డిప్రెషన్లోకి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి డాక్టర్ గారు. సో దీనికి ఏదైతే మీ క్లినిక్ ఉందో దానిలో ఎటువంటి ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? నమస్కారం అండి. నేను డాక్టర్ యజ్నాల్ని, ఆమె ప్లాస్టిక్ సర్జన్. మీరు ఏదైతే చెప్పారో అబ్బాయిలకి చెస్ట్ ఎక్కువ ఉండటం అనేది మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే బ్రెస్ట్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. అబ్బాయిలకి యూజువల్లీ ప్యూబర్టీ ఏజ్లో ఆగిపోతుంది బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది, దానికి ఫర్దర్ డెవలప్ కాదు. అమ్మాయిలకి ప్యూబర్టీ ఏజ్ నుంచి ఫర్దర్గా డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ కొంతమంది అబ్బాయిలకి ఫ్యాట్ అక్యుములేషన్ బట్టి, అంటే వాళ్ళు ఒబేసిటీ బాగా ఎక్కువ ఉండటం బట్టి వాళ్ళకి అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి కొద్ది బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉండటము, దాన్ని బట్టి వాళ్ళు బయటకు వెళ్ళలేకుండా, ఇతరుల మధ్యన వెళ్ళలేకుండా, లేక ఏదైనా టీషర్ట్ వేసుకోవటం కానీ వీటిలో కొద్దిగా కష్టపడతాము, లేదా స్విమ్మింగ్కి వెళ్ళాలంటే కష్టపడతాం అనేది జరుగుతుంది. ఫ్యాట్ అక్యుములేషనే కాకుండా ఇంకో రకంగా ఏంటుంటుందంటే బ్రెస్ట్ గ్లాండే పెరగవచ్చు. ఎందువల్ల పెరగవచ్చు? ఒకవేళ వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెస్ట్ మీద ఆ హార్మోన్స్ యాక్ట్ చేసి, ఆ గ్లాండ్ ఎలాగైతే అమ్మాయిలకి హార్మోన్స్ యాక్ట్ చేసి మరి బ్రెస్ట్ పెరుగుతుందో అట్లనే అబ్బాయిలు కూడా హార్మోనల్ ప్రాబ్లం ఉండి మరి బ్రెస్ట్ మీద యాక్ట్ చేసి మరి ఆ రకంగా బ్రెస్ట్ పెరగటం అనేది జరుగుతుంది. మూడో రకంగా ఏంటంటే ఇడియోపతిక్ అంటాము. అంటే ఏంటంటే బేసికలీ అది ఎందుకు పెరుగుతుందో మనకి ఐడియా ఉండదు. సో ఎప్పుడైనా ఒక అబ్బాయి బ్రెస్ట్ పెరిగింది, సైజ్ బాగా ఎక్కువ ఉందంటే ఒక హిస్టరీ తీసుకుని ఎందువలన పెరుగుతుంది ఏంటనే, అసలు ఎప్పటి నుంచి పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక హిస్టరీ తీసుకొని ఎండోక్రైనల్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. దాని ఈ సంబంధంగా కొన్ని హార్మోన్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్లు చేసుకోవటం కానీ, అట్లనే అల్ట్రాసౌండ్ అబ్డమిన్ కానీ, స్క్రాటం కానీ ఇవన్నీ కూడా చేసుకుని టెస్టిస్ ఎలాగున్నాయి, వాళ్ళ మేల్ హార్మోన్స్ ఎలాగున్నాయి, అతనిలో ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయా ఏంటి, ఇవన్నీ కూడా తీసుకుని ఒక ఎండోక్రైనాలజీ ఒపీనియన్ తీసేసుకున్నాక, ఒకవేళ ఎండోక్రైనాలజీలో అండ్ హార్మోన్స్లో తేడా ఉంది, ఎండోక్రైనల్గా మనం ట్రీట్ చేయాలంటే ఎండోక్రైనాలజీ అంటే ట్యాబ్లెట్స్తోని కొంతకాలం అవన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే సర్జరీకి వెళ్ళాలా. ఒకవేళ ఏమీ లేదు, ఎండోక్రైనాలజీ అంతా బాగానే ఉంది, ఎలాంటి బాధలు లేవు అనుకున్నప్పుడు వీ కెన్ ప్రొసీడ్ అండ్ డూ సర్జరీ. సర్జరీలో 2 భాగాలు ఉంటాయి. యూజువలీ చెస్ట్ పెరగటంలో 2 జరుగుతాయి. ఒకటి బ్రెస్ట్ గ్లాండ్ పెరుగుతుంది, రెండోది కొవ్వు కూడా అక్కడ పేరుకుంటుంది. కాబట్టి కొవ్వును తీయాలా, అలాగనే బ్రెస్ట్ గ్లాండ్ కూడా తీయాలా. సో కొవ్వు తీయటానికి ఒక ప్రక్రియ ఉంటుంది, లైపోసక్షన్ అని. అది చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసి మరి ఆ కొవ్వుని తీసేస్తాం అక్కడ నుంచి. అలాగనే మరి బ్రెస్ట్ గ్లాండ్ కూడా తీయాల్సిన అవసరం వస్తుంది. చాలా మరక చాలా చిన్నగా ఉండేటట్టు ఒక ఇన్సిషన్ ఇచ్చి నిప్పుల్ ఏరియోలా జంక్షన్ దగ్గర బ్రెస్ట్ గ్లాండ్ అనేది తీసేస్తాము. దాన్ని బట్టి అది ఫ్లాట్ అండ్ చెస్ట్, అంటే మామూలుగా అబ్బాయిలకి ఎలా ఉందో ఆ రకంగా మనము తయారు చేసుకోవచ్చు. సార్ మరి ఈ ఆపరేషన్ ఎంత సమయం పడుతుంది అండ్ వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి బిఫోర్ ఆపరేషన్? అంటే గైనకోమాజియా అంటాము దీన్ని. ఈ గైనకోమాజియా సర్జరీ బేసికలీ పేషెంట్ అడ్మిట్ అయితే సర్జరీ చేయడానికి అబౌట్ 1 to 2 hours అలా పట్టొచ్చండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్ అండ్ ఫర్దర్ ప్రొసీజర్స్ అంతా. సో దీన్ని మేము 2 రకాల అనస్థీసియా వాడతాము. లోకల్గా టుమ్సెంట్ అనస్థీసియా ఉంటుంది, అది కూడా ఇచ్చి అక్కడ బ్లీడింగ్ అదంతా కాకుండా ఉండటానికి లైపోసక్షన్ కోసం టుమ్సెంట్ అనస్థీసియా ఇస్తాం. అట్లనే సెడేషన్ కానీ కొద్దిగంత జనరల్ అనస్థీసియా కూడా హెల్ప్ తీసుకోవచ్చు. సో 1-2 hours సర్జరీ అయిపోయినాక అబౌట్ రికవరీ టైం వచ్చేసి హాస్పిటల్లో అబౌట్ 3 to 4 hours 5 hours అలా ఉన్నాగా పేషెంట్ ఫిట్నెస్ ఉండగా తను లెగ్సి నడవగలిగిన స్థితి వచ్చినప్పుడు బై ఈవినింగ్ పేషెంట్ని ఇంటికి పంపించేయచ్చు. సో ఇట్ ఈస్ బేసికలీ ఏ డే కేర్ ప్రొసీజర్. ఉదయం పొద్దున్నే రావటము, ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. సో హాస్పిటల్ స్టే, ఓవర్ నైట్ స్టే ఉండాల్సిన అవసరం ఉండదు. అట్లే అన్లెస్ వెరీ రేర్లీ ఏదైనా చిన్న రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఓవర్ నైట్ స్టే పేషెంట్ ఉంచే ప్రసక్తి లేదు. ఓకే సార్. అండ్ ఇక్కడ అనస్థీషియా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అనస్థీషియా మరి ఎలా ఇస్తారు సార్ దీనికి? అంటే టుమ్సెంట్ అనస్థీసియా అనేది ఒక టెక్నిక్ అండి. మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జరీలో ఈ టుమ్సెంట్ అనస్థీసియా ఇస్తారు. మనం సెలైన్ అంటాం కదా, సెలైన్, రింగర్ లాక్టేట్ ఇలా ఉంటాయి. అలాంటి ఫ్లూయిడ్స్లో జైలకిన్ అనే
అదను ఇంకా కొన్ని అదర్ కాంపౌండ్స్ యాడ్ చేసి టుమిసెంట్స్ తయారు చేస్తాము. ఆ టుమిసెంట్ని లోపల ఇంజెక్ట్ చేస్తాం అనమాట, స్లోలీ స్టడీలీ. ఇదంతా చేయముందర కూడా ఆ పర్టికులర్ డ్రగ్స్ ఏదైతే వాడుతున్నామో ముందుగానే టెస్ట్ డోస్ ఇచ్చి ఉంటాం అనమాట. పేషెంట్కి పడుతుందా లేదా ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాక, ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్ కూడా టెస్ట్ డోస్ ఇచ్చి అవన్నీ పడినాకనే ఇవన్నీ స్టార్ట్ చేస్తాము ఈ టుమిసెంట్ అనస్థీసియా అనేది. సో లోపల ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ టుమిసెంట్స్తోని అతనికి ఎక్కడైతే ఇంజెక్ట్ చేసామో అదంతా కూడా నమ్నెస్ వచ్చేయటము, అక్కడ ఏ సర్జరీ చేసినా కూడా నొప్పి తెలియకుండా పోవటం అనేది జరుగుతుంది. సో ఇది టుమిసెంట్ అనస్థీసియా. కొన్నిసార్లు యాంగ్జైటీగా ఉంటారు పేషెంట్స్, యాంగ్షియస్గా ఉంటారు కాబట్టి యాడెడ్ టు టుమిసెంట్ అనస్థీసియా ఐదర్ సెడేషన్ ఆర్ కొద్దిగా జనరల్ అనస్థీసియా కూడా యాడ్ ఆన్ చేసుకుంటాము. టుమిసెంట్ అనస్థీసియా చేసుకుంటే కొద్ది త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ టుమిసెంట్ అయితే. జనరల్ అనస్థీసియా యాడ్ ఆన్ అయితే కొంచెంసేపు పేషెంట్ టోటల్ రికవరీ ఉండి పేషెంట్ స్టేబుల్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాతనే పేషెంట్ నడుస్తున్నప్పుడు అంటే అంబులేటింగ్, మంచి పేషెంట్ అంబులేట్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు, టాయిలెట్కి వెళ్ళాడు, వచ్చాడు, ఈజ్ ఫిట్ టు బి డిశ్చార్జ్ అన్నప్పుడు పంపించేస్తాం. ఇదంతా కూడా ఇన్ జనరల్ ఈవెన్ ఇఫ్ జనరల్ అనస్థీసియా ఇచ్చినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం 99.9% ఆఫ్ ద టైం ఇది మనకి డే కేర్ సర్జరీ, అంటే ఉదయం అడ్మిషన్ బై ఈవినింగ్ వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. సార్ మరి దీనికి ఏ రకమైన ప్రికాషన్స్ ఉంటాయి? అంటే బిఫోర్ ఆపరేషన్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ప్రికాషన్స్ టు బి టేకెన్. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పేషెంట్? అంటే బిఫోర్ సర్జరీ ఏంటంటే పేషెంట్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. పేషెంట్ దగ్గర నుంచి ఒక సర్జికల్ ప్రొఫైల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్జికల్ ప్రొఫైల్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తాము. ఒకవేళ ఏజ్ని బట్టి ఒకవేళ ఇఫ్ పేషెంట్ ఈజ్ మోర్ దాన్ 30 years ఈసీజీ కూడా చేస్తాం. ఇఫ్ పేషెంట్ ఈజ్ అబవ్ 40 or 45 years ఒక చిన్న 2D ఎక్కువ కూడా యాడ్ ఆన్ చేస్తాము. సో ఇట్లా సర్జికల్ ప్రొఫైల్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఉంటుంది. సర్జికల్ ప్రొఫైల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు బ్లడ్ ఎంత ఉంటుంది, కట్ చేస్తే బ్లీడింగ్ ఎంత అవుతుంది, తర్వాత ఏ మందు పడుతుంది, ఏ మందు పడదు, ఇవన్నీ కూడా ఒక బేసిక్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. దాంతోపాటు సిరాలజీ టెస్ట్లు కూడా చేస్తాం, అంటే హెచ్ఐవి, హెచ్బిసిజి, హెచ్సివి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పాజిటివ్ ఉంటే సర్జరీ చేయము అని అనేది కాదు, కానీ పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఉంటాయి, నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సర్జికల్ ప్రొఫైల్ అయిపోయినాక పేషెంట్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందనుకుంటే మనము అది ప్రీ ఆపరేటివ్ తీసుకునే ఫిట్నెస్ ఇది, అది అయిపోయినాక దాన్ని సర్జరీ చేసుకుంటాం. పోస్ట్ ఆపరేటివ్ ప్రికాషన్స్ వచ్చేసి ఏంటంటే వారికి పోస్ట్ ఆపరేటివ్ గార్మెంట్స్ ఇస్తాము, కంప్రెషన్ గార్మెంట్స్ అని టైట్గా వేసుకునేవి. ఎందుకు ఇస్తామంటే సర్జరీ అయిపోయినాక ఇట్ ఈస్ లైక్ ఆ ఫ్యాట్ తీసేయటము, బ్రెస్ట్ గ్లాండ్ తీసేస్తే స్కిన్ అంతా లూజ్గా ఉండిపోతుంది. అదొక లూజ్ బెలూన్, గాలి తీసేసిన బెలూన్ ఎలా అయితే లూజ్ అయిపోతుందో ఆ రకంగా లూజ్ ఉండి కొద్దిగా స్పేస్ ఉంటుంది. కాబట్టి ఆ స్పేస్లో నీరు కొన్నిసార్లు రావచ్చు, లేదా కొన్నిసార్లు చిన్న బ్లీడ్స్ రావచ్చు. ఇలాంటివి కాకుండా ఉండటానికి ఒకటి. రెండోది అది టైట్గా ఉండటం బట్టి అదొక షేప్ ఇవ్వటం అనేది జరుగుతుంది, కౌంటరింగ్ జరుగుతుంది. కాబట్టి అలాంటి దానికోసం అనేసి కంప్రెషన్ గార్మెంట్స్ ఇస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇమీడియట్లీ ఎక్సర్సైజ్కి వెళ్ళటం కానీ, హడాడుగా నడవటం కానీ, జంపింగ్ చేయడం కానీ ఇలాంటి చేయకూడదని చెప్తాం. ఎందుకంటే బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్లీడ్ అయితే మళ్ళీ అక్కడ రక్తం గడ్డగట్టుకోవటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఫర్ అబౌట్ నియర్లీ 1 to 2 months ఎక్సర్సైజెస్ నుంచి దూరంగా ఉండమని చెప్తాము. కంప్రెషన్ గార్మెంట్స్ వచ్చేసి అబౌట్ ఫర్ నియర్లీ 1 month 24/7 ఇస్తాం. దాని తర్వాత ఓన్లీ నైట్ టైం వేసుకోవటం అనేది చెప్తాం అనమాట. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే హ్యాండ్ మూమెంట్స్ గురించి కూడా వాళ్ళకి నేర్పుతాం. ఎందుకంటే సర్జరీ చెస్ట్ మీద అయింది కాబట్టి చేతులు ఎక్కువ దూరం జరుపుతూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంతవరకు దూరం జరపచ్చు ఏంటనేది కూడా ఇవి కూడా వారికి ముందుగానే అన్నీ చెప్పి పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చి ఇంటికి పంపుతాం అనేది జరుగుతుంది.